ఇక త్రిపుల్ ఆర్ అని ఒక ఆయన ఉన్నాడు, రాజుగారు తెలుసు ఆ, తెలుసు నాకు. మరి జగన్ అన్నమో ఉన్నప్పుడు అంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు. ఈయన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు మా జగన్ అన్న. పాడు ఉమ్, పాడు అయ్యో. ఆ, ఇటు అయిన పాతుడు ఒక దిక్క, ఉమ్, ఈయన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ ఒక దిక్క. అవును. రాజుగారికి ఉమ్, జగనన్న హోగన ఆ, పడితే ఆ. ఇంకా యుద్ధమే, ఇంకా రక్తపాతాలు జరుగుతాయి. వ్యక్తిపాతాలే. ఆ, అమ్మో. రాజుగారు మాటలతోనే శవల్లోంచి రక్తాలు వచ్చాడు. నాకు తెలుసు, పర్సనల్ గా కూడా రాజుగారు నాకు బాగా తెలుసు. ఆ, మా పార్టీలో ఉండేవాడే కదా. ఉమ్, నాది మనస్తత్వం ఒకటే, ఆయనది ఒకటే. ఉమ్, మేమిద్దరం నిజాలు నిక్కర్సిగా మాట్లాడేటువంటి వాళ్ళమే. ఉమ్, అంటే ఆయన ఢిల్లీలో ఉండి రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. ఉమ్, నేను నా వీడియోల ముఖంగా నేను రోజు ప్రజలకు దగ్గరగా నేను చేస్తా ఉన్నా. ఉమ్, రాజుగారు ఖచ్చితంగా, నేను అప్పుడే చెప్పిన రాజుగారికి, నేను టీవీ డిబేట్ లో కూర్చొని ఉమ్, ఎన్నికల సమయం రోజు, ఉమ్, రాజుగారు మీరు స్పీకర్ అవుతారు. ఉమ్. నేను ఆ రోజు చెప్పిన, ఈ రోజు ఆ రోజు ఓ జ్యోతిష్యం అప్పుడే చెప్పేశారు. నేను ఆ రోజు చెప్పిన, ఆ, రాజుగారు మీరు స్పీకర్ అవుతారు. ఉమ్, మా అన్న అసెంబ్లీకి వస్తే ఉమ్, కొద్దిగా మైకు ఉమ్, ఒకరోజు దగ్గర పెట్టండి. ఎందుకంటే మా అన్న ఉండేది కొద్దిగా పుట్టిగా ఉంటాడు. ఉమ్, ఆ హీల్స్ వేసుకున్నప్పటికీ కూడా ఉమ్, కొద్దిగా ఇదిగా ఉంటది. మీరు ఒకరోజు జాగ్రత్తగా చూసుకోండి. మీరు దుర్భాషలాడి మీరు అన్నను భయపెట్టే ప్రక్రియలు అయితే చేయొద్దు ఉమ్. అని చెప్పి నేను ఆ రోజు చెప్పిన. చెప్పారు. అంటే నేను ఎన్నికల విడుదల, ఎన్నికల ఫలితాల రోజు నైట్ 8:30కి చెప్పినా నేను మూర్తి గారి డిబేట్ లో టీఎఫ్ఏలో. ఈయన స్పీకర్ అయిపోతాడని. అది మొత్తం స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ అనే సరే, ఎటన్నా స్పీకర్ పదవులు అయితే కూర్చున్నాడు కదా, సభాపతిగా అయితే కూర్చున్నాడు కదా. అవును. మరి స్పీకర్ అయినాడా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినాడా అనేది పక్కన పెడితే, అవును, స్పీకర్ సభాపతి హోదాలో ఆ స్థానంలో కూర్చున్నాడా లేదా అనేది. కానీ ఆయన అభిమానులందరూ ఏమనుకున్నారంటే, జగన్ మైకి పట్టుకుని అధ్యక్ష అని అన్న అంటే బాగుండేది అనిపించింది. అన్న రాడు కదా, రాడంటారా? అన్న రాడు, కుదరదు. 5 సంవత్సరాలు అసలే వారని ఉండే 10 మంది బావద్దు అంటా ఉంటే, సరే ఈయనంటే పాడు అనుకో, ఉండే 10 మంది నన్ను పానీయచ్చు కదా. అదే డౌట్ ఏందన్నా, వాళ్ళు కూడా పానీయుడు అన్న బావద్దు. ఏయ్ ఎందుకు పోతారు మీరు, బావద్దు అంతే. అన్న చెప్పిందే సుప్రీం. అవును, అన్నకి మైక్ ఇవ్వరన్నా అన్నారు కరెక్టే. 11 మైక్ ఎందుకు ఇరేయా, నువ్వు పోతే కదా నువ్వు ఇచ్చేది ఏంది తెలిసేది. ఎవరు అన్న, నువ్వు మైక్ ఎందుకు ఇరు, నువ్వు ఒక శాసనసభ్యుడివి, ఎందుకు ఇరు మైకు, ఎందుకు ఇరయా మైక్, ఎందుకు ఇరు? లేకపోతే ఏడిపిస్తారని ఏడిపీరు, ఏమి ఏడిపీరు? బ్రహ్మాండంగా నువ్వు పులివెందలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, పులివెందల ప్రజానీకం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా సరే రోడ్లు గాని, రెవెన్యూకి సంబంధించి కానీ, లేదు పౌర సరఫరాలు, నీకు ఏదైనా, మాకు ఈ స్కూల్ కావాలను, ల్యాండ్ ఇంకోటి కావాలను, నీకు ప్రజలు ఓట్లు వేసారు కదా, నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి పోయి వాళ్ళ యొక్క తరపున వాళ్ళ గొంతును నువ్వైతే అసెంబ్లీలో వినిపించాలి కదా. మరి వినిపినప్పుడు ఏం చేస్తాం? సింహరాజు ముఖ్యమంత్రి చేసినోడు ఎమ్మెల్యేగా అంటే కొద్దిగా కష్టం అవుద్ది సింహరాజు. అవునయ్యా, ప్రతిపక్ష హోదా కూడా రానప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాక ఏమిస్తాడు? అంటే మాజీ ముఖ్యమంత్రి మాము అన్నావు చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి. నువ్వేమో ఎమ్మెల్యే లాగా చెప్పమంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా. పులివెందుల ఎమ్మెల్యే మా అన్న, సరే బాధపడుతున్నాడు మా అన్న కూడా, అందుకనే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు. ఓకే. అంటే మైక్ గురించి బాధపడుతున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. నేనేం చెప్తానంటే, నువ్వు అసెంబ్లీలోకి పోయి ప్రజల తరపున నువ్వు మాట్లాడితే కదా, సజెషన్ కూడా ఇవ్వచ్చు. మనం ఇదో రాష్ట్ర ప్రజానికానికి ఈ విధంగా చేద్దాం, ఇదో ఇది చేద్దాం, ఇది తప్పు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయానికి సంబంధించి ఇదో ఈ విధంగా చేయండి, దీన్ని కలపండి, లేదు దీన్ని తీసేయండి. ఇంకా సీమరాజు మరి మన షర్మిలమ్మ చాలా బాధపడింది, మీటింగ్ పెట్టింది. ఆ 5 సంవత్సరాలు సైతాన్లు బాగా ఏడిపించారంట ప్రభాస్కి. అవన్నీ ఏదో పారం నేను పెట్టాను కొద్ది కేసు, ఇంకా అది వదిలేసి మర్చిపోతే జనాలు. ఈ 5 సంవత్సరాలు కూడా సోషల్ మీడియాలో మీ ప్రభుత్వం అంటే అన్న ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని బాధపడింది వాళ్ళు. అంటే గతంలో మేము తల్లిలే చెల్లిలే ఎవరులే, మేము అధికార దాహంలో ఉండేవాళ్ళము, ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలనుకుంటాము. అదేవిధంగా అన్న 16 నెలలు జైల్లో ఉంటే షర్మిల గారు రాష్ట్రంలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసి 151 స్థానాలు వచ్చేట్టుగా మమ్మల్ని తీర్చిదిద్ది పార్టీని ముందుకు తీసుకొని పోయినారు. సరే, షర్మిల ఏదో కొంత ఆశ పెట్టుకుని ఉన్నట్టు మాట వాస్తవం. అన్నదాన్ని నెరవేర్చకపోగా నెరవేర్చలా. అందులో భాగంగా ఏంటంటే
ఆమె నాకు నెరవేర్చినప్పుడు నేను ఎందుకు అన్నతో పాటు ఎందుకు ఉండాలని చెప్పి ఆమె మళ్ళీ తెలంగాణకు పోవటం, ఉమ్, తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆడ పాదయాత్ర చేయటం, ఉమ్, ఆడ మళ్ళీ దాన్ని పార్టీని తీసుకొని పోయి కాంగ్రెస్లో విలీనం చేయటం, ఉమ్, మళ్ళీ ప్రస్తుతం మన రాష్ట్రానికి రావడం, ఉమ్, ఇప్పుడు మళ్ళీ ఈడ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం. ఉమ్, ఇది రాజకీయంగా అన్నకు పెద్ద డ్యామేజ్ జరిగింది. షర్మిల అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చాలా వరకు కూడా డ్యామేజ్ చేసినటువంటి మాట వాస్తవం. ఉమ్, అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా దగ్గరికి తీసుకుందాం అనేటువంటి ప్రక్రియలో జగన్ అన్న ఉన్నాడు. ఉమ్, ఇప్పుడు షర్మిల గారు కూడా అదే రక్తమే కదా, ఆమెకు అదే పౌరుషమే కదా ఉండేది, ఆమె రాయలసీమ పెట్టే కదా. ఉమ్, ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు కనపడడం ఎక్కడ కనపట్ల. కనపడ్డాయి. ఎక్కడైనా వారు అంటుంది, వారు అయినప్పుడు వారేనంగా ఉమ్, కాంప్రమైజ్ వద్దు, బస్తామీ సవాల్. బస్తీ మీద సవాలు, ఇబ్బందే లేదు ఉమ్, అని చెప్పి ఆమె అంటుంది. ఉమ్. సరే చూద్దాం, రాబోయే రోజుల్లో ఇంకా టైం ఉన్నది కాబట్టి. అంటే అందరు ప్రజలు, నేను కొంతమంది అడిగా, ఉమ్, అసలు ఆ ఆస్తిలో సగం ఇచ్చేస్తే ఆయన మరి ముఖ్యమంత్రి అయిపోను ఉమ్. అని అన్నారు. అది నిజమంటావా సీమరాజు? అట్లా జరగదు. సినాయన్కు న్యాయం చేసి ఉంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ? ఉమ్, ఎవడైతే అవినాష్ రెడ్డి అంటున్నారు అందరూ. ఆ, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి వచ్చితే అమ్మకు బాగలేక కర్నూలులో పనుకున్నాడు. ఉమ్, ఇదొక ఎత్తు అయితే, ఉమ్, వివేక సార్ని ఎవరైతే చంపినారో ఉమ్, ఈడు చంపినాడు, ఉమ్, ఈడికి శిక్ష పడాలా అని చెప్పి ఉమ్, లోపలేసి కన్నా ఉంటే ఉమ్, అన్న వచ్చిన మొన్న అయినా సరే లాస్ట్ లో అయినా ఉమ్, ఆ రాయితో కుట్టించుకున్నాడు చూడు, ఉమ్, ఆ రాయితో కుట్టించుకోకుండా ఉమ్, ఈ పని చేసి ఉంటే ఉమ్, ఖచ్చితంగా అన్నయ్య గెలిచిండు. గెలిచండి. అంటే ఏమంటాడంటే జగన్ అన్న, నేను విన్నాను మీటింగు, అవినాష్ రెడ్డి వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారంట, అది నిజం అనిపించిందంట మా జగన్ అన్నకి. ఆ, పిల్లోడు కదా, ఆ, చిన్నోడు కదా, అది వచ్చి ఏమైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసా, అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్టే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, తను ఏం చేయలేదని చెప్పేసరికి. ఏ లంగా పని ఉన్నా ఉమ్, స్పెషల్ గా ఫ్లైట్ వేసుకొని పోతాడు పులివెందులో, ఇది కడప విమానాశ్రయానికి. ఆ, మరి వివేకం సార్ చనిపోయినప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు పోయినాడు? ఉమ్, ఆ, అదేంటారా? ఎప్పుడో సాయంత్రానికి వచ్చాడు. ఉమ్, మా భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు వచ్చాడు, ట్రాక్టర్లో పోయినా కూడా ఇంకా ముందే పోతాడు. ఉమ్, ట్రాక్టర్ వేసుకొని పోయిన హైదరాబాద్ నుంచి ఉమ్, పులివెందులకు ఇంకా ముందే పోతాడు. ఉమ్, అటాడిది సాయంత్రంగా పోయినాడంటే ఇంకా అర్థం చేసుకో. ఉమ్, మళ్ళా అటు కార్ డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు, ఎందుకు చచ్చిపోయాడేమో తెలియదు. ఉమ్, ఎవడైతే జగన్ అన్న కారు తోలుకొని పులివెందులకు వచ్చాడో, ఉమ్. ఆ పులివెందులకు వచ్చినటువంటి వాడు కూడా పోయినాడు స్వామిశరణం. ఓ స్వామిశరణం. అన్నాడు తెలియదు. అంటే ఏమన్నా విన్నప్పుడు వినుంటారు, మాట్లాడుకున్న మాటలు వినపడతాయి. అదే ఏ వినపడి ఉంటాయి, ఎట్లా ఏదో మరి మనం అవన్నీ తెలియకున్నప్పుడు మనం మాట్లాడకూడదు. మరి ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళు వస్తలేదు చూడాలి. ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్లు కొంతమంది సస్పెండ్ అయిపోయారు, బోరుగుడు అనిల్ సమయంలోనూ ఒక హీరోయిన్ వస్తే ఆ అమ్మాయికి వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయారు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు వస్తారో లేదో చూడాలి మరి. తెలియదు. ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, సిన్సియర్ ఆఫీసర్లనే తీసుకుంటుందని నా నమ్మకం. మేమంటే అంతా మా వాళ్ళే కదా, మేము ఎట్ట చెప్తే అట్ట తలకాయ పంపే వాళ్ళని మేము తీసుకుంటాము. ప్రస్తుతం అయితే ఈ కూటమి ప్రభుత్వం మంచి సిన్సియర్ గా ఉండేటువంటి ఆఫీసర్లనే తీసుకుంటారనేది నా యొక్క నమ్మకం, నిర్ణయం అని కాదు, నమ్మకం. ఓకే. మరి తిరుపతికి టీటీడీ చైర్మన్ ఒక ఆయన వచ్చారు, బిఆర్ నాయుడు. ఆయన అభిప్రాయం ఏంటి, ఎలా ఉంటుంది అంటారు? ఆయన అభిప్రాయం, ఆయన ఎలా చేస్తారంటారు మీ ఐడియా ప్రకారం? బ్రహ్మాండంగా చేస్తాడు. మొన్నే ఇచ్చినాడు కదా 80